భారత రాజ్యాంగం మనువాద కుట్రలు నశించాలి. మనువాద కుట్రలు ప్రపంచ మేధావి నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంత్యుత్సవ సందర్భంగా సభాధ్యక్షులు వెలుగ అంజనాయుడు గారికి, అలాగే చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే గారు, మా ప్రియతమ నాయకులు వేడిపల్లి సత్యమన్న గారు, అలాగే కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి మరియు కరీంనగర్ కమిషనర్ గారికి, అలాగే వివిధ పార్టీల అధ్యక్షులకు మరియు వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ వాదులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిపించుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పోలీస్ శాఖ వారికి, అలాగే ఇక్కడికి మహనీయుల ఆశయాలను వ్యాప్తి చేయడం కొరకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే మున్సిపల్ సిబ్బందికి నా యొక్క సామాజిక ఉద్యమ జైవీలు తెలుపుతా ఉన్నా. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు వారి జీవితకాలం పూర్తిగా బడుగు బలహీన వర్గాల కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. కానీ వారు చెప్పిన విధంగా మనలో ఎంతమంది వారి ఆశయాల కోసం పనిచేస్తున్నామనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సభను ఎంతో మంది దుర్మార్గులు అక్రమంగా చొరబడి ఈ సభను ఇబ్బందులకు గురి చేసి పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తించినారు. కాబట్టి మన లోపల ఐక్యత లోపించింది. కాబట్టి ఈ రోజు ఈ సభ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడదని చెప్పి ఈ సభ ముఖంగా నేను అందరికీ తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే వారు ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో వెంకటాయపల్లి అనే ఒక గ్రామంలో దళిత సర్పంచి మల్యాల వినయ్ సాగర్ అనే దళిత సర్పంచి మొన్న జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో దళిత సర్పంచి శ్రీరాముని విగ్రహాన్ని పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణాలు ప్రేరేపితంతో ఆ విగ్రహాన్ని వారి నుంచి తీసుకొని వారిని అవమానపరిచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనను ఎంతో మంది కుట్రలు కుతంత్రాలు చేసి కొంతమంది అమాయకమైనటువంటి యువకులను రెచ్చగొట్టి ఈ సభను తప్పుదారు పట్టించి అంబేద్కర్ గారి మహనీయుల జయంతిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి చెప్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, మనం అందరం ఐక్యంగా ఉంటేనే మనకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకోగలుగుతాం. హక్కులు రావాలంటే పోరాడాలి తప్ప బిచ్చమెత్తుకోకూడదు. అంబేద్కర్ సంఘాల పేర్లు పెట్టుకొని వివిధ రకాలుగా నకిలీ అంబేద్కర్ ముసుగులు వేసుకొని చెప్పి దళిత సంఘాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడి ఈ అంబేద్కర్ గారి పేరును ఖరాబ్ చేసే విధంగా వారి ఆశయాలను తప్పుదారి పట్టించే విధంగా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. అలాగే 2 విషయాలు నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదలుచుకున్నా. అప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో దళితులకు ఇచ్చినటువంటి భూ పంపిణీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిని ఇప్పటి వరకు ఆ దళితులకు పూర్తి స్థాయిలో వాటిపైన హక్కులు కల్పించలేదు. కాబట్టి వాటిని రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూముల పైన పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా. అలాగే అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో SC/ST అట్రాసిటీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేయలేకపోయారు. కాబట్టి బాధితులకు సరైన న్యాయం జరుగుతలేదు. కాబట్టి వెంటనే నూతన అట్రాసిటీ కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు అందరికీ తక్షణమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. చదువు ఉంటేనే మనం ప్రశ్నించగలుగుతాం. చదువు ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. పుస్తకం మన చేతులు ఉంటేనే అది ఆయుధం. మనం చదువుకుంటేనే అది విప్లవం అవుతుంది. కాబట్టి మిత్రులారా, చదువు ఒకటే మనకు మార్గం. చదువుతోనే మనం ప్రతి ఒక్కటి సాధించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో మనం ప్రయాణించి మన హక్కులను సాధించుకుంటూ మనం రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ, సభాధ్యక్షుల గారికి నా యొక్క ప్రత్యేకమైన జైలు తెలుపుతా ఉన్నా. జై భీమ్.